గుర్తు చేసుకుంటున్నాము. అలాగే ఈ సభకి ఈ రాజకీయ ఉపన్యాసం నుంచి కొంత రిలాక్సేషన్ మన ప్రాత మణి గారిని ఒక 5 minutes టైం అండి మీకు. మణి గారు నాకు సరిపో సార్ టైము, అది చెప్తే భలే క్రైము. మాట్లాడకపోతే వాళ్ళు చేస్తారు బ్లేము. నేను మాటలతో ఆడాలి గేము, అది నాకు వడుకున్న నేను. ఎందుకంటే వాళ్ళంతా కొత్త స్కీము, వాళ్ళని చూడటం నా డ్రీము, వాళ్ళందరూ నా టీము. నేను ఎందుకంటే వాళ్ళని చూడటానికి ఎంతో నోచుకున్నాను నోము. నెల్లూరు నుంచి చేసే ఈ సాము మీరే సార్ ఉన్నారు కాము. ఈ రోజున నేను 72 ఏళ్ల కుర్రాడిని. మేము ఎప్పుడూ కుర్రాడమే, ఎందుకంటే అంకిత భావంతో ఉంటాం. నేను ఒక ఉపాధ్యాయుని కనుక. ఏమయ్యా ప్రవీణ, ఏందయ్యా ఈ గ్రామాల్లో నూరు? ఎవరయ్యా నిన్న అట్లా నూరు? ఏందయ్యా నీ జోరు? నీ మనసు నీళ్ళొచ్చు బోరు. ఇలాంటి వాళ్ళు చాలా నేరు. వినండి వినండి, ఎట్లా తీసుకున్నావు ఈ 100 రోజుల కేరు? నీకోసం టైంలో ఇచ్చారు స్పేరు, నేను కూడా తీసుకున్న షేరు. అసలు ఇది చెయ్యాలంటే చాలా డేరు, ప్రతిసారి నువ్వే గెలిచి తీరు. అందుకే నృత్యం నీ ఊరు, నీది విజయాల తేరు. అందుకే వేసే టూరు, పరిగెత్తొచ్చా గుంటూరు. ఇక్కడ 2 మహోన్నత వ్యక్తులు. మా అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాడు, మా అబ్బాయి అనాల్సింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేను ఒక ప్రాణం. వాళ్ళ నాన్నకు ఎప్పుడు నన్ను గురించే ధ్యానం. ఆయన పోయిన తర్వాత బతుకైంది దీనం. నా బతుకు చాలా అయిపోయినప్పుడు హీనం. ఆయనకు నేనంటే అంత అభిమానం. ఆయన స్మరించకపోతే నాకు అవమానం. ఆయన ఉన్నప్పుడు చేశాం అటువంటి పన్నీటి స్నానం. అందుకే ఆయన గురించి చేశాం గానం. అందుకే ఈయన చేతికి ఇచ్చారు విమానం. ఎందుకంటే ఇలా పార్లమెంట్ లో ఒక మెరుపు, అరిచాడనుకో ఒక అరుపు, మిగతా ప్రతిపక్షాలు వేసుకుంటాయి పరుపు. ఆయన ఆ విధంగా జరుపు, ఎందుకంటే ఆయన ఇచ్చిన తీర్పు. అసలు నీకు ఎక్కడికి పెట్టా ఇంత ఓర్పు? కారణం మీ ఇంటి పేరే కింజరుపు. ప్రజలకు జరగకూడదు హాని, ఏదైనా ప్రజల కోసమే బోణి. అది నా యొక్క బాణి. ఎన్ని కష్టాలైనా రాని సాధించి తీరుతానని ఇచ్చాడు మనకు హామీ. ఆయన గౌరవనీయులు బ్రహ్మసాని. బ్రహ్మసాని అంటే అర్థం తెలుసా? పి అంటే పిలిస్తే, ఈ అంటే ఇక్కడికి వచ్చి, ఎం అంటే మమ్మల్ని ఆశీర్వదించమని, ఎం అంటే మిమ్మల్ని కోరుకుంటే, ఏ అంటే అమాత్యుడిగా, ఈ అంటే ఇప్పుడు, ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇండియాకు మంత్రి అయినటువంటి వాడే బ్రహ్మసాని. బ్రహ్మసాని ఎందుకంటే ఒక విదేశీకి వచ్చిన ఆఫరు ఆయన పక్కన పెట్టలే పేపరు. ఇది భలే ఉందనుకున్నాడు ఈ హ్యాండ్లు. పట్టుకున్నాడు తెలుగుదేశం బ్యానరు, ఇచ్చాడు టికెట్ బోనరు. ఆయన గెలిచి అయినాడు మనకు స్పాన్సరు, ఆయన చంద్రశేఖరు. అసలు ఈ పేర్లు అసలు ఎంతంటే, ఆ అబ్బాయి పార్లమెంటు పార్టీ అధ్యక్ష, మీరంటే అంత అపేక్ష, మీకోసం మేము నిరీక్ష. మీలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రక్ష, అది ప్రజలు ఇచ్చిన భిక్ష. తప్పుంటే వాళ్ళు మీకు కక్ష అడగడానికి కావాలి నుంచి వచ్చా. ఎందుకంటే గత ప్రభుత్వం అంతా గందరగోళం. ఈరోజు భారతదేశం అంటే పులకిస్తుంది భూగోళం. మోదీ గారికి వేస్తున్నారు సరి అయిన ప్రణాళిక తాళం. ఇక్కడ ఏమీ లేదు మాయాజాలం, దాని గురించి మేము చెప్పజాలం. అందుకే ఇటువంటి బిడ్డను పంపించింది శ్రీకాకుళం. ఇటువంటి మీరందరూ ఉండగా నిజంగా టేకింగ్ డెసిషన్ ఎస్పెషల్లీ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ది పార్లమెంట్. Your discussion in the parliament on that day is very happy to see. Very happy to see. We never expected. We never, మాకు లేదనుకున్నాం గతి. ఏందో ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం పురోగతి. మా బతుకు ఇదే అనుకున్నాం అధోగతి. ఏమండి ఎప్పుడు రాష్ట్రం వస్తుంది అడిగింది మా శ్రీమతి. అది పార్లమెంటరీలో వాళ్ళే బహుమతి. ఆయన వాళ్ళకి చేశాను ఆనతి, ఆ ఇచ్చిన మీకు ప్రణతి, అదే అమరావతి. ఈ రోజున నిజంగా నాకు ఒక రాష్ట్రం ఉందని గుండె మీద చెప్పుకుంటున్నామంటే ఈ పాలన పూర్తయింది చూడు. రెండో, అది మీరు సృష్టించిన ట్రెండ్. అర్థమవుతుందా ఫ్రెండ్? ఇక వీళ్ళ పాలనకు లేదు ఎండు. 30 ఏళ్ళు వీళ్ళే ఉండు అని చెప్పి నాకు వచ్చింది గుండు.
అదేదో కాలేజీలో పాఠాలు చెప్పుకుంటూ బిడ్డల భవిష్యత్తు ఒక పునాది వేసి ఏదో ఆయన చదువు ఆయన రహస్యం. ఈ రోజు ఆయన చిరునవ్వుల హాస్యం. అతనే మన రాక్షసులకు ఎన్నికైన భాష్యం. ఎక్కడ వా 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 మిత్రమా, నీకు ఇచ్చిన అవకాశానికి నమస్కారం. జాగ్రత్తగా చేసుకో అధికారం. నమ్మిన బిడ్డలు మీ చూపించండి మమకారం. సేవ కలిగితే చేయండి ఉపకారం. కూటమికి తీసుకోరండి ఒక ఆకారం. మళ్ళా చేసుకుంటాం సత్కారం. దీనికి మేం దొరుకుతాం శ్రీకారం. కారణం మన నాయకులకు తెలియదు అహంకారం. వాళ్ళు సేవ ఎప్పుడు అనుకోరు భారం. సేవ దగ్గర పెట్టరు బేరం. సేవ చేయకపోవడం వాళ్ళ దృష్టిలో ఘోరం. ప్రాణం పైన కూటమి వాళ్ళు చేయగా నేరం. పేదవాడికి పెడతారు ఆహారం, అది ఉన్నటువంటి వ్యవహారం. వాళ్ళతో కలిసి సమస్యలకి పరిష్కారం. పంతుల్ని నా మాట చేసి తిరస్కారం. అందరి తరఫున నీకు నమస్కారం. నేను చెప్తున్నా, ఎక్కడ తెలుగుదేశం జెండా, ఎక్కడ బీజేపీ జెండా, ఎక్కడ బీజేపీ జెండా, ఎక్కడ జనసేన జెండా. జైలు దగ్గరకు వచ్చి ఏడ్చాడు సార్ విలవిల. మనం కలిసి ఉండకపోతే ఉండమనుకున్నాడు సార్ కిలకిల. ఆ రోజు ఆయన మనసు గోదావరి గలగల. గెలిచి తీరాలను తప్పించాడు సార్ అలా. అటువంటి బిడ్డ డెసిషన్ తో పులకెత్తేసారి ఇలా ఆయన పవన్ కళ్యాణ్ కొడిగల. Taking decision on their day at the time of చంద్రబాబు నాయుడు గారు, when is the correct to win. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సార్ ఇంక తీసుకుంటాను, ఎందుకంటే భాష ఏంద్రా అనుకుంటాను నా తమాషా. ఇప్పుడు ఉండాలి హమేషా. మీరు జానీ ఇంకొక 4 నిమిషాలు పోనీ. చెప్పాలి సార్. సార్ ఒక విషయం తెలుసు సార్, I am a government employee and Ramarao ordered for me to resign and go to the campaign with Jayaprada. I am here, everything is clear, no question of fear, my dear. వెంటనే గవర్నమెంట్ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఈ రోజు 7 కోట్లు పోగొట్టుకున్నాం. మేము ఎప్పుడు ఏడవలే. 7 కోట్లు, ఐ లాస్ట్ 7 crores. ఎప్పుడు ఏడవలే. మా కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశం. మా కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశం. వీలైతే ఆ రోజు వచ్చి పచ్చ జెండా కప్పండి. వీలైతే ఆ రోజు వచ్చి పచ్చ జెండా కప్పండి. తెలుగుదేశం ప్రజల్లో లేదు ద్వేషం. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉంది దోషం. ఎన్నికైన తర్వాత చేశారు మోసం. ఈ రోజు కూటమి తిప్పుతున్నాం మీసం. ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం. వాళ్ళ జీవితాలకు కావాలి సంతోషం. మీలో స్వార్థం లేదే లేసం. మీరు గట్టిగైతే ప్రజల కోసం, లేకపోతే వేస్ట్ గా సార్ ఉపన్యాసం అని తెలియచేస్తూ మరొక్కసారి మీకందరికీ, నాయకులు కలవటానికి వస్తుంటారు, వాళ్ళు చాలా ఉంటారు. మా కావలి ఎమ్మెల్యే యానాద్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఎన్టీ రామారావు అడిగాడు, యానాద్ రెడ్డి నేను బతుకుండగా నువ్వు ఓడుతావని. ఓట్ల ఆయనకు ఏదైనా రూమ్లో ఎవరితోనైనా మాట్లాడుతుంటే అనదర్ పర్సన్ ఇస్ నాట్ అలౌడ్. ఏం బాధలు చెప్తున్నారో ఒక్కడగా కూర్చొని అన్ని వింటాను. మీకేందంటే మీ గదులు అంతా వంది మా గదులు. మీ గదులు అంతా వంది మా గదులు. ఆ జనాలకు తెలియదు వీళ్ళు ఎప్పుడు వదులు. మీరు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కదులు. మీరు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు బదులు. ఇది తెలుసుకొని మీ భవిష్యత్తు, మీ బంగారు భవిష్యత్తు, త్రిభాషా ప్రవీణ, మీ హిందీ, మీ ఇంగ్లీష్, మీ తెలుగు, మా తెలుగు ఇదే. దిస్ ఈజ్ మై లాస్ట్ విష్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఆ కూటమికి మీరు ఎప్పుడు ఉండాలి అండ. నా కూటమి తీయటి లడ్డుండా. ఆ కూటమిలో నేను ఉండా. ఇంకా 15 ఏళ్ళు ఎగరేస్తాం ఆ జెండా. ఇది మా అజెండా అని తెలియచేస్తూ ఈ అపూర్వ అవకాశాన్ని ఇచ్చిన ఏమనుకోవద్దు. ప్రతి పౌరుని పాదాలకు నమస్కారం చేస్తూ కూటమికి మీరే కంచు కోట. మీ ప్రేమను ఎవరు వేయలేరు కాట. అందులో మా నాయకులు ఇచ్చారంటే తప్పని మాట. వీళ్ళు కూటమికి రతనాల మూట సాగిస్తున్నారు వేట. అందులో మనకిస్తున్నారు వాట. వెళ్ళొస్తా టాటా అని తెలియచేస్తూ వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. బిడ్డ ఇట్రా ఇక నీకు తెలియదు. నీకెప్పుడు ఆయన ఉంటాడు తోడు.
ఆయన నీకుంటాడు తోడు, ఆయన ఉంటాడు తోడు. ఈయనుండగా ఈ జన్మకు నీ పదంలో ఉండదు ఓడు. ఎందుకంటే చూస్తాను మొత్తం లోడు. అసలు ఏంది నీ వరకు స్పీడు? అసలు నేను ఎవరు చేస్తున్నారు గైడు? ఎవరున్నారు నీ సైడు? అదిరిపోయింది ఒక్కొక్క స్లైడు. నువ్వు గెలిచి తీరుతావు అనే పదాన్ని ఖచ్చితంగా నా మాటలతో చేస్తున్న జోడు నిన్నే గెలిపించుకుంటుంది పెదకూరపాడు. ధన్యవాదాలు. అందులో ఈరోజు ఎటువంటి పవిత్రమైన రోజు, వాడు ఎంత పవిత్రమైన రోజు అంటే సార్, ఈ రోజే యోగా డే, ఈ రోజే ఫాదర్స్ డే. ఆ రెండు రావటం, ఇదిగో తండ్రి లాంటి వాడు మిమ్మల్ని నమ్ముకున్నాడు. దయచేసి నాకు 5 కోట్లు ఇస్తామన్నారు ఇంకో పార్టీకి మారితే. అటువంటి వెన్నుపోట్లు కొట్టేవాళ్ళ కార్యకర్తలు కాదు మేము. 82 రామారావు గారి నుంచి ఆయనతో పాటే తిరిగిన వాళ్ళం. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ మంది వాళ్ళని నిజంగా జోలకంటి బ్రహ్మారెడ్డిని చూస్తే కన్నీళ్లు వచ్చాయి. ఆ కార్యకర్త ఒకటి మెడ మీద కత్తి పెట్టి జగన్ జిందాబాద్ అంటే అనను అంటే ముక్కలుగా నరికారు. ముక్కలుగా నరికారు సార్. అటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ సార్, అటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ అని తెలియజేస్తూ ఈ అపూర్వ అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞత. జాగ్రత్త వాళ్ళ భద్రత, అధ్యక్షుడుగా నీ బాధ్యత, సరే నీకుంది ఆ సమర్థత తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై కూటమి, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. తేజస్వికి తప్ప, తేజస్విని నా శిష్యురాలు, నా బిడ్డ. నా శిష్యురాలకి నిండు ఆశీస్సు, ఇంకా ఉపయోగించిన మేధస్సు, నిలబెట్టు పార్టీ యశస్సు, కూటమి 30 ఆయుష్, నీది అంకితం మనస్సు, నీకు గురువుటానికి నేను చేసుకున్న తపస్సు. ఇక ముగిస్తాను అడ్రస్. ధన్యవాదాలు సార్. కాసేపు కార్యక్రమాన్ని ఉరువు తొలగించినందుకు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పల్నాడు బాపట్ల జిల్లాల కోఆర్డినేటర్ బిటి నాయుడు గారిని